హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం ఒక పీసీ బిల్డ్ చేయించుకుంటున్నప్పుడు మనం ఎంత కెపాసిటీ ఎస్ఎంపిఎస్ కొనాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది నాకు చాలా బాగా తెలుసు అనమాట. ఎందుకంటే నన్ను అడిగే వాళ్ళు చాలా మంది, అన్న మనం ఎగ్జాక్ట్గా ఇదే ఎస్ఎంపిఎస్ ఎలా తీసుకోవాలి, లేకపోతే ఎంత ఎస్ఎంపిఎస్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఎలా తెలుస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. జనరల్గా మనం తీసుకునే ఎస్ఎంపిఎస్ మెయిన్గా 3 పార్ట్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే ప్రాసెసరు, సెకండ్ ఏంటంటే మనం తీసుకునే గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో గ్రాఫిక్ కార్డు, ఫైనల్గా ఏంటంటే మనకి మదర్ బోర్డు మీద కొంతవరకు డిపెండెన్సీ ఉంటుంది. బట్ మదర్ బోర్డు అనేది అంత మెయిన్ ఫ్యాక్టర్ అయితే కాదు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం మన సిస్టంలో ఎన్ని హార్డ్ డ్రైవ్స్ని యూజ్ చేస్తాం అనే దాన్ని బట్టి అయితే తీసుకోవాలి. బేసిక్గా ఎక్కువ శాతం ఒక హార్డ్ డ్రైవ్ కానీ 2 హార్డ్ డ్రైవ్స్ కానీ యూజ్ చేస్తారు. బట్ నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైతే డేటాని ఎక్కువ స్టోర్ చేస్తారో లేకపోతే రైడ్ని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ఫైల్స్ని స్టోర్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి కొంతవరకు హార్డ్ డ్రైవ్స్ ఏవైతే ఉంటాయో హార్డ్ డ్రైవ్స్ కానీ ఎస్ఎస్డీస్ కానీ ఈ స్టోరేజ్ కూడా మనకి కొంతవరకు పవర్ కన్సంప్షన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. బేసిక్గా మనకి ఎలా ఉంటుందంటే ఒక హార్డ్ డ్రైవ్ ఒక 5 వాట్స్ పవర్ని అయితే తీసుకుంటుంది. సో ఒకదానికి 5 వాట్సే కదన్నా మీరు పెద్దగా డిఫరెన్స్ ఏమి వచ్చేస్తుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు స్టోరేజ్ సొల్యూషన్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్కసారి మనం ఒక 20 హార్డ్ డిస్క్ కానీ లేకపోతే 25 హార్డ్ డిస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో అటువంటిప్పుడు మీకు కొంతవరకు పవర్ కన్సంప్షన్ అయితే డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. బట్ మెయిన్గా పవర్ కన్సంప్షన్ దేని మీద డిపెండ్ అవుతుందని అడిగారు అనుకోండి, ప్రాసెసరు అలాగే గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఈ రెండింటిని బట్టే మనం ఏ ఎస్ఎంపిఎస్ తీసుకోవాలని చెప్పేసి డిపెండ్ అయితే అవుతూ ఉంటుంది. మీరు లైక్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనంగా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి నన్ను అయితే అడిగారు అనుకోండి, మీరు జస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. క్రోమ్ అనే కాదు, ఏ బ్రౌజర్ ఉంటే బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి అందులో మీరు ఎస్ఎంపిఎస్ పవర్ క్యాలిక్యులేటర్ అని అయితే కొట్టండి. మీరు ఎప్పుడైతే ఎస్ఎంపిఎస్ పవర్ క్యాలిక్యులేటర్ అని కొడతారో అక్కడ మీకు చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి. ఒకటేమో కూలర్ మాస్టర్కి సంబంధించి, అండ్ తర్వాత చూసుకున్నారనుకోండి ఎంఎస్ఐకి సంబంధించి, న్యూ ఎగ్కి సంబంధించి, ఎఫ్ఎస్పి లైఫ్కి సంబంధించి, సీసానిక్, అలాగే మనకి బీక్వైట్, ఇలా మనకి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏదైతే మంచి బ్రాండ్స్ ఉంటాయో వాటికి సంబంధించి పవర్ సప్లై క్యాలిక్యులేటర్స్ అయితే వస్తాయి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంఎస్ఐ కావాలనుకుంటే ఎంఎస్ఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఎంఎస్ఐలో తీసుకోను కూలర్ మాస్టర్లో తీసుకుంటాను అంటే కూలర్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కూడా అటు ఇటుగా మీకు సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఒకటే డిఫరెన్స్ వస్తుంది, అది ఏంటంటే వాళ్ళు కొన్ని సజెస్టెడ్ ఎస్ఎంపిఎస్ని అయితే చూపిస్తారో అది మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళారో దాన్ని బట్టి సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీసానిక్లోకి వెళ్ళామనుకోండి, సీసానిక్లోకి వెళ్ళి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతటిని అందులో ప్రొవైడ్ చేసామనుకోండి, ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే సజెస్టెడ్ ఎస్ఎంపిఎస్లు ఉంటాయో ఆ సజెస్టెడ్ ఎస్ఎంపిఎస్లో వాళ్ళ బ్రాండ్ ఏదైతే సీసానిక్ బ్రాండ్ ఉందో ఆ సీసానిక్ నుంచి చూపించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో అన్నిటికంటే ఫేమస్ మన ఇండియాలో ఏంటంటే కూలర్ మాస్టర్, ఎక్కువ శాతం కూలర్ మాస్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా మీకు కూలర్ మాస్టర్ ఎస్ఎంపిఎస్ని అయితే చూపిస్తున్నాను అనమాట. సో కూలర్ మాస్టర్లోకి వెళ్ళాం. కూలర్ మాస్టర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో బ్రాండ్ మనకి మెయిన్గా 2 ఉంటాయి, మీకు తెలిసిందే కదా, ఇంటెల్ లేదా AMD. నేను AMDని యూజ్ చేస్తున్నాను కాబట్టి AMD ఇచ్చాను. మీరు ప్రాసెసర్ చూసుకున్నాను అనుకోండి, ప్రాసెసర్లో మీరు ఇది కొంతవరకు కొద్దిగా కాంప్లికేటెడ్ అనేది చెప్పాలి. ఎందుకంటే మీరు యూజ్ చేస్తున్న ప్రాసెసర్ యొక్క సాకెట్ని బట్టి మన ప్రాసెసర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం ఏ సాకెట్ని ప్రాసెసర్ యూజ్ చేస్తున్నామో ఆ సాకెట్ ప్రాసెసర్ అయితే తెలియాలన్నమాట. నాది AM4 సాకెట్ కాబట్టి నేను AM4 తీసుకున్నాను. ఒకవేళ మీరు AM3 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నా, AM5 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నా, అలా ఏ సాకెట్ అయితే ఆ సాకెట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 5600X అని ఇస్తున్నాను ఇందులోని. కాబట్టి Ryzen 5 5600X ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. సో Ryzen 5 5600X ఇక్కడైతే ఉంది కాబట్టి దీన్ని అయితే నేను సెలెక్షన్ అయితే ఇచ్చుకున్నాను. అండ్ తర్వాత మనం మదర్ బోర్డ్ ఏదైతే ఉందో మదర్ బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత గ్రాఫిక్స్, ర్యామ్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చినట్లయితే ఫైనల్గా మనకి మన పవర్ సప్లై ఎంత కెపాసిటీ ఉండాలనేది చెప్తుంది. సో మదర్ బోర్డ్ నేను 8X మదర్ బోర్డ్ని యూజ్ చేస్తున్నాను. సో 8Xని సెలెక్ట్ చేసుకున్నాను. GPU వచ్చేసరికి NVIDIA కాబట్టి NVIDIAని యూజ్ చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ మీకు GTX 1050 Ti కానీ లేకపోతే 1650 కానీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ నా సిస్టంలో ఉన్నది RTX 2060 కాబట్టి RTX 2060 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ క్వాంటిటీ కూడా ఇచ్చారు ఇక్కడ, ఎన్ని గ్రాఫిక్ కార్డ్స్ మీరు మీ సిస్టమ్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి. నేను ఒకటే యూజ్ చేస్తున్నాను కాబట్టి 1 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మెమరీ వచ్చేసరికి 8GB DDR4 నా దగ్గర 2 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి కాబట్టి 2 అయితే సెలెక్ట్ చేశాను. 512GB SSD వరకు నా దగ్గర అయితే 2 అయితే ఉన్నాయన్నమాట. సో 2 512 SSDని అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
అండ్ హార్డ్ డిస్క్ నా దగ్గర 7200 RPM 3.5 ఇంచెస్ హార్డ్ డిస్క్ అయితే ఉంది. ఇవి కూడా నా దగ్గర రెండైతే ఉన్నాయి. సో ఆప్టికల్ డ్రైవ్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, నా సిస్టంలో ఎటువంటి ఆప్టికల్ డ్రైవ్ లేదు కాబట్టి నేను ఏమీ సెలెక్షన్ అయితే చేయట్లేదు. సో వీళ్ళు నా సిస్టంలో 400 వాట్స్ SMPS ఉంటే సరిపోద్ది అనేది చెప్తున్నారు. బట్ నేను జనరల్గా వీళ్ళు ఏదైతే చెప్పారో దానికంటా ఇంకొక 10% ఎక్కువ కెపాసిటీ ఉన్న SMPSని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి నేనైతే సజెషన్ ఇస్తాను. కాబట్టి మీరు 450 వాట్ SMPSని తీసుకున్నట్లయితే మీ సిస్టమ్కి సరిపోతుంది. అదే మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్స్ కట్ట చేసుకునే ఫలమైతే కనుక మీరు ఒక 25 to 30% ఎక్కువ కెపాసిటీ ఉన్న SMPSని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ 400 వాట్స్ చూపిస్తుంది కదా, ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఏదైనా మంచి గ్రాఫిక్ కార్డ్కి కానీ లేకపోతే మంచి ప్రాసెసర్ కానీ అప్గ్రేడ్ అవుతున్నారు అనుకోండి, దీనికంటే ఇంకొక 25% ఎక్కువ ఉన్న SMPSని అయితే తీసుకోవాలి. కాబట్టి మీరు 500 కానీ 550 వాట్ SMPSని తీసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో మీరు ఏదైనా అప్గ్రేడ్స్ చేసినా కూడా మీకు పెద్దగా ప్రాబ్లం లేకుండా మీ SMPS అయితే పనిచేస్తుంది అనమాట. అలా కాకుండా తక్కువ కెపాసిటీ ఉన్న SMPSని తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీరు ఏమైనా అప్గ్రేడ్స్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏదైతే SMPS ఉందో ఆ SMPSని కూడా మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు బాగా అప్గ్రేడ్ చేసుకుంటారు అనుకుంటే 500 వాట్స్ సరిపోతుంది. లేదు నేను పెద్దగా అప్గ్రేడ్ చేయను అని అనుకుంటే మీరు 400 వాట్స్ అయితే తీసుకోవచ్చు. సో బేసిక్గా ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ అనేవి కొంతవరకు పవర్ ఎఫిషియెంట్గా అయినాయి కాబట్టి 400 వాట్స్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నేను Ryzen 5కి సంబంధించిన ప్రాసెసర్ కోసం చూపించాను కదా, అదే మీరు Ryzen 7 ప్రాసెసర్ని యూజ్ చేసి ఇంకా పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు పవర్ సప్లై ఎలా మారుతుందో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే Ryzen 7 యాక్చువల్గా నేను Ryzen 7 5800X అయితే సెలెక్ట్ చేశాను. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నాం అనుకోండి RTX 2080ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి 505 వాట్స్ SMPS అయితే ఉండాలి. బట్ నేను ఒక 10% ఎక్కువ అని చెప్పాను కాబట్టి మీకు ఒక 550 వాట్ SMPS ఉంటే కొంతవరకు సరిపోతుంది. అదే మీరు ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకునే ఉద్దేశం ఉంటే బెటర్ మీరు ఒక 650 వాట్స్ని తీసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో అప్గ్రేడ్స్ చేసుకున్నా కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.